ఎదురండి చెప్పాలా జుమ్ చుక్కు జుజుమ్కు జుమ్ జుజుమ్కు జుమ్ జుజుమ్కు వాంచండి. అలాగే నిషాలు రువ్వాలి నా పాట ఖుషిగా తాగాలి ఇలాగే ఏంట్రా నువ్వు చెప్పేది? నిషాలు రువ్వాలి నా పాట చూడా ఖుషిగా తాగాలి ఇలాగే సోడా. ఓహో చల్లగాలులే ఆడవా సందె పొట్టులే సాగవా సప్త స్వరములే చూడవా చెలుల గుండెలో చేరవా నిషాలు రువ్వాలి నా పాట చూడా ఖుషిగా తాగాలి ఇలాగే ఇదిగోరా సోడా. అయ్యో ఈనా పాట పలికెను షోకు ఏ రోజు కైనను నా మాట సాగురు నీతోనే అది వెళ్త చేరని పాడునే పాడితే 7 స్వరములలో సంగమం వీధినం పూరించని వేయి సంగతులే చరిసడం ఈషణం తీయని రాగాన విరియవే వెన్నెల్లే తెలియవే అందాల ఆశలా తీరాలే ఏంది సంగతి చెప్పమ్మా. నిషాలు రువ్వాలి నా పాట చూడరా ఖుషిగా తాగాలి ఇలాగే సోని మాటలులే చల్లగానులే ఆడవా సందె పొద్దులే సాగవా సప్త స్వరములే చూడవా చెలుల గుండెలో చేరవా నిషాలు రువ్వాలి నా పాట చూడా తగిట తగిట బాగా నదిరా బంగాలు తీరును నేడు వద్దంటా తోడు చూడు పాలైనా చేదేనాడు ఉరి పాలన్నీ లేవే నా గుండెలో కోటి వెతలేరు రేగని ఆ జ్ఞాపకం మనసులో లేరు పొంగెనే 10 మంది సయ్యంటే నాదరి చేరే మనసార నా వెంట నవ్వుతూ తిరిగే. నిషాలు రువ్వాలి నా పాట చూడా ఖుషిగా తాగాలి ఇలాగే సోడా చల్లగాలే ఆడవా చంది పొద్దులే సాగవా శబ్ద స్వరములే చూడవా వెనుల గుండెలో చేరవా నిషాలు రువ్వాలి నా పాట చూడా ఖుషిగా తాగాలి ఇలాగే సోడా నిషాలు రువ్వాలి నా పాట చూడా
గౌరీ యాక్చువల్లీ మీరు నాకేం చెప్పక్కర్లేదు. నన్ను కాస్త మాట్లాడే గౌరీ. ఈ రోజు ఫంక్షన్ లో జరిగిన దానికి నేను బాధ్యుడిని కాను. నా పాపులారిటీ ఫేమ్ దానికి కారణం. ఇవన్నీ ఆక్యుపేషనల్ హజార్డ్స్, వృత్తిలో వచ్చే ఇబ్బందులు. నేను పబ్లిక్ ఫిగర్ని. కానీ మీరు పబ్లిక్ ప్రాపర్టీ కాదు. మీరు నాకు మాత్రమే సొంతం. భార్య భర్తలో మన మధ్య ప్రైవసీ లేదు. బయటికి ఎక్కడికి నడితే బుద్ధి లేకుండా ఆడవాళ్ళు మీ మీద పడతారు, రాసుకుంటారు, అడిగితే థ్యాంక్స్ అంటారు. వాళ్ళు వచ్చి పైన పడితే నేనేం చేయనంటారు. ఈ రోజు ఒకరికి పైన పడి పబ్లిక్ గా ముద్ద పెట్టేసుకుంది. నేనేం చేస్తుండాల్సింది? దాన్ని చాచి ఓ లెంపకాయ కొట్టాలా వద్దా? కొట్టలేదే. మీకు సరదాలన్నీ కావాలి. బుద్ధి లేకుండా మాట్లాడకు. నా మీద అమ్మాయిలందరికీ క్రేజ్ ఉందంటే నా వాయిస్ కారణం, నా పేరు కారణం. అయితే ఆ పేరు మనకు అక్కర్లేదు. మీరు పాడితేనే మనం బ్రతకాల్సిన అవసరం లేదు. మీరు పాట ఆపేయండి. గౌరీ, అంతకంటే నువ్వు నన్ను గొంతు పిచ్చి చంపు. వేళాకోళానికి కూడా మాట చెప్పద్దు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇక మీరు పాడకూడదు. పాడే అవసరం లేదు. స్నేహాలు మారు, మోహాలు మారు, అయినను ప్రేమ మారనిదిలే. మానసిక బంధం, మాంగళ్య బంధం, ఎడబాటనేది ఎరుగనిదిలే. ఇల్లాలి మనసే అనుకూలమైతే నీ బ్రతుకు ఆనందమే. ప్రియమైన కలలే, రాగాల కథలే, మదిలోన ఆనందమే. కలలు పండించే ఎదలు శతకోటి, హృదయమను వీణ పలుకునే తోడి, సంగీత సామ్రాజ్యమే కళ్యాణ. మగాళ్ళు ఏం కావాలని చేస్తారు, కానీ ఆడవాళ్ళకి మాత్రం శ్రీరంగ నీతులు చెప్తుంటారు. ఇదిగా వస్తున్నా వదినా. మీరా సార్? జాలీ ఉన్నాడా? ఉన్నారు సార్, ఒక్కరే ఉన్నారు సార్. ఆ రూమ్. జాలీ, జాలీ. బాబాయ్, నువ్వు బయటే ఉండు. అయ్యో, ఏంట్రా ఈ టైంలో ఏదైనా మర్చిపోయావా? ఏంట్రా? నాకు ఆకలేస్తుంది, భోజనం పెట్టు. పెళ్ళంతా గొడవ పెట్టుకొచ్చావా? నన్నే అడకు, బాగా ఆకలేస్తుందిరా, భోజనం పెట్టు. కూర్చో, ఉండు, కూర్చో. రాత్రి కమిట్మెంట్ ని పంపించి వస్తాను. అమ్మడు జాలీ డార్లింగ్, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అవునవును, అదే ముఖ్యం. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది నైట్ అను. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది నైట్. అవును, 1 గంట అయింది కదా, ఒంటరిగా వెళ్ళగలవా? ఇప్పుడే అక్కడ ఇంటికి వెళ్ళను, ఇంకో 2-3 ఏళ్ళకి వెళ్ళాలి. మూర్తి, నేను క్లీన్ బౌల్డ్. నేను కాక ఇంకో 3 వికెట్లు ఉన్నాయంట. నేను దివాకర్ విలేకరుని మాట్లాడుతున్నా. నైట్ టైం ఏమిటి? ఇంటర్వ్యూవా? కాదండి, వచ్చే మాసం పత్రికా విలేకరుల సంఘం వార్షికోత్సవం ఉంది. 2వ ఆదివారం. అందులో మధుమూర్తి గారి కచేరీ పెట్టాలని అనుకుంటున్నాం. ఆయన డైరీ వెరిఫై చేసి తర్వాత కన్ఫర్మ్ చేస్తామన్నారు. కుదరదండి, పాడడం ఆయన మానేశారు. ఏమిటి మీరు అనేది? మీరంతా అనుభవం ఉన్న ఎడిటర్స్ కదా, ఒకసారి చెప్తే అర్థం చేసుకోలేరు. ఇక మీదట వారు సినిమా, స్టేజ్, టీవీ, రేడియో వీటిలో పాడనే పాడరు. హీస్ ఫిట్టింగ్. ఆయనే నిర్ణయం తీసుకున్నారా? మరి మా ఇంటి పని మనిషి తీసుకుందా? నేనే తీసుకున్నాను వారి నిర్ణయం. దట్స్ ఆల్. ఏం సార్ ఇది? పొద్దు నుంచి 1000 ఫోన్ కాల్స్ వచ్చాయి సార్.
నేనే. ఎందుకు ఇచ్చావు? నేను ఇక పాడకూడదని. నువ్వెవరేలా మా అమ్మాయి మీద చేసుకోవడానికి పట్టండి. అవుట్. మా విషయంలో తలదూర్చారంటే వచ్చేస్తాను, జాగ్రత్త. ఈ వాయిస్ నీకేం ద్రోహం చేసింది? అవును, కుర్చీని భూమి చేసిన 10 తరాలకుంది. మీరు ఎందుకు పాడాలి, ఎందుకు సంపాదించాలి? ఓహో, నీకు భర్తగా ఉండడం మాత్రమే నా ఉద్యోగం. నాకు మాత్రమే భర్తగా ఉండాలనుకుంటున్నాను. మీ మీద క్రిమినల్ కంప్లైంట్ ఇచ్చారు. మీరు మీ భార్యను హత్య చేయడానికి ప్రయత్నించినట్లుగా. సార్, ఫ్యామిలీ అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది మీరు సీరియస్ గా తీసుకుని నన్ను ఎంక్వైరీ చేస్తున్నారే. సార్, ఏదేమైనా వెరిఫై చేయడం మా బాధ్యత కదా, అందుకే వచ్చాను. సార్, మీకు ఎప్పుడు టైం దొరుకుతుందో అప్పుడు స్టేషన్కి వచ్చి ఒక సంతకం పెట్టి వెళ్ళండి. సార్, బైదాబాయ్, నా డాక్టరు మీ ఫ్యాన్ అండి. ఈ ఆటోగ్రాఫ్ బుక్ లో ఒక సంతకం చేసి ఇచ్చారంటే అది చాలా సంతోషపడుతుంది. సార్, ప్లీజ్ సార్. ఈ పాపులారిటీ సార్ నన్ను చావగొడుతోంది. మెనీ థ్యాంక్స్ సార్. రెడీ సార్, వస్తాను సార్. రెడీ. 1 2 3 4. ఏం మధుమూర్తి, పాట అందుకోలేదు? సారీ సార్, నేను పాడలేకపోతున్నాను. ఇంకో రోజు వచ్చి పాడతాను. సార్, ఈరోజు ఢిల్లీ వెళ్ళాలి. ఆంధ్ర మహాసభలో కచేరీ. ఏం చేద్దాం? క్యాన్సిల్ చేసి. నో ప్రాబ్లం సార్. క్యాన్సిల్ చేయొద్దు. నో ప్రాబ్లం సార్. ఇంకేమైనా కావాలమ్మా? ఢిల్లీ నుంచి నీకేం తీసుకురమ్మంటావు కృష్ణని? చెప్పు. నా కూతురికి ఏమైనా తెచ్చిపెట్టండమ్మా. ఏమ్మా, ఇలా ఎడమొహం పెడమొహం పెట్టుకుంటే ఎలా అమ్మా? ఢిల్లీకి వెళ్ళేటప్పుడు ఫ్లైట్ లో ఇద్దరం పక్క పక్కనగా కూర్చో. సార్, ఇదిగో ఫ్లైట్ టికెట్. ఇది మీ టికెట్, ఇది మేడం టికెట్. రిటర్న్ కూడా కన్ఫర్మ్. ఏమిటయ్యా విఠల్, ఢిల్లీకి గౌరవం తీసుకెళ్ళడం లేదా? సరే, నో ప్రాబ్లం. నువ్వు ఎయిర్పోర్ట్కి రా. వస్తానమ్మా. ఏమిటా, ఆయన బయలుదేరి వచ్చేసారే ఢిల్లీ ఫ్లైట్ లో. IC 539. ఏంటమ్మా ట్రంకాలా? ఎవరి నుంచి ఫోన్? అల్లుడు మోసం చేశాడమ్మా. ఢిల్లీ నుంచి ఫోను, ఫ్లైట్ లో వెళ్ళలేదట. ఒరాయ్ తిన్నపోతా, ఫ్లైట్ లో వచ్చిన వాళ్ళ లిస్ట్ లో ఫస్ట్ అతని పేరు ఉందో లేదో చెక్ చేయరా, ఆ తర్వాత అరవరా. ఓరిని హలో సార్. అవును సార్, అదే సార్ ట్రై చేస్తున్నాను. వాడు ఎక్కడుంది తెలియడం లేదు. విఠల్, ఆయన గురించి ఏమి తెలిసిందా? లేదు మేడం. హలో. ఆ ఇంటికి కూడా వెళ్ళి చూశానమ్మా, లేరు. ఊరుకోవే, అల్లుడు గారు మెడ్రాస్ లో ఉన్నారు అంటే నాకు నమ్మకం లేదు. అయితే ఆంజనేయుని గుడిలో అంజనం వేయించుతుందా? అంజనం లేదు, గింజనం లేదు, ఊరుకో. ఢిల్లీ ఫ్లైట్ హైదరాబాద్ రూట్ లో వెళ్తుంది కదా. ఒకటి అల్లుడు గారు కావాలనే హైదరాబాద్ లో దిగిపోయి ఉండాలి, లేకపోతే
ఎయిర్పోర్ట్ లోనే పడుకుని ఉండాలి. శ్యామల, హైదరాబాద్ లో డిఐజీ చౌదరి గారు ఉన్నారు కదా, ఆయనకి ఫోన్ కొట్టు. అన్ని హోటల్స్ లోనూ సైలెంట్ గా వెతకమను. ఇదంతా రహస్యంగా జరగాలి. ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు. ఎస్ మేడం. రావే, నా మాట విను. చెప్పేది విను. ఏయ్!